బిడ్డలో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. కేసీఆర్ ప్రజా జీవితంలో ఉంటే సంతోషమేనని, కేసీఆర్ అసెంబ్లీకి కూడా రావాలని కోరుకుంటున్నామని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో మేము 70% గెలిచామని, ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎక్కడుందని ప్రశ్నించారు. కేసీఆర్, హరీష్ రావు తప్పిదాలతోనే నదీ జలాల సమస్యలు ఏర్పడ్డాయని, వృధా ప్రాజెక్టుల కోసం అనవసరపు ఖర్చులు చేశారని ఆరోపించారు. చాలా సంతోషం. కేసీఆర్ గారు ఇప్పటికైనా బయటకు వస్తే ప్రజా జీవితంలో ఉంటే సంతోషం. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే పదే చెప్పినారు కేసీఆర్ గారు అసెంబ్లీకి రావాలని, ప్రజాక్షేత్రంలో ఉండాలని. ఇవాళ వస్తున్నందుకు సంతోషం. కనీసం మా ముఖ్యమంత్రి రెడ్డి గారి మాటకి, మా మాటకి వాల్యూ ఇచ్చి మీరు వచ్చినారు. కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మేము కానీ ప్రతిపక్షానికి విలువనిచ్చే వాళ్ళం, సమర్థవంత ప్రతిపక్షం ఉండాలని కోరుకునే వాళ్ళం. వాళ్ళ కేసీఆర్ గారు బయటకు వచ్చి ఏం మాట్లాడారు చూద్దాం. వారు కవిత గురించి ఏం వివరిస్తారో ఇందాం. వారు పదేళ్ళు ఈ రాష్ట్రం అప్పుల పాలన దాని మీద ఏం మాట్లాడతారో విందాం. ప్రజాక్షేత్రంలో ముందుకొచ్చి మీరు ఉంటానంటే చాలా సంతోషం. అన్ని కేసులు కూడా విచారణ స్టేజ్లో ఉన్నాయి. ఇది ప్రజాస్వామిక ప్రభుత్వం. తెలంగాణలో పరిపూర్ణంగా విచారణ జరిగిన తర్వాతనే చర్యలు ఉంటాయి. కేటీఆర్ గారు అందులో తప్పు చేసినారు, అది అందరికీ స్పష్టం. లెక్కలు స్పష్టంగా ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు లెక్కలతో సహా మీకు చెప్పినారు. మాతో పాటు ఉన్నట్టు సిపిఐ, సిపిఎం చాలా చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు 4-5 నిలబడడం వల్ల అక్కడక్కడ కొంత బీఆర్ఎస్ సానుభూతి పరులు గెలిచినారు. అది కూడా 10-15% మించి లేదు. రెబల్స్ వాళ్ళు వేసుకుని లెక్క చెప్తా ఉన్నారు. మా లెక్కలో తప్పు లేదు. నియర్లీ 70% పైగా కాంగ్రెస్ రెబల్స్, కాంగ్రెస్ మిత్రపక్షాలు గెలిచారు. ఇప్పుడు 51% వస్తేనే మెజారిటీ. ఇవాళ 70% గెలిచామంటే ఇక మీరుంది ఎంత? బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ కలుపుకొని ఉన్నదంతా. స్పష్టమైన మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి.